గైస్ జస్ట్ నటించిన టాక్సిక్ మూవీకి సంబంధించి ఫైనల్గా టీజర్ రిలీజ్ అయ్యి 24 అవర్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 24 గంటల్లో యూట్యూబ్లో ప్రతి భాషలో ఎన్ని మిలియన్ వ్యూస్ రావడం జరిగింది, లైక్స్ ఎన్ని రావడం జరిగింది, కామెంట్స్ ఎన్ని రావడం జరిగింది, అలాగే ఇన్స్టాగ్రామ్లో ఎన్ని లైక్స్ రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరకృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. ముందుగా ఎవరైతే మన సౌత్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియాలో ఎంటర్ కావడం జరిగిందో, ఇప్పటివరకు పాన్ ఇండియాలో దుమ్ము దులిపింది ముగ్గురు. ఒకటి ప్రభాస్, 2 అల్లు అర్జున్, 3 యష్. వీళ్ళ ముగ్గురికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఆ కామన్ ఫ్యాక్టర్ మాట్లాడుకున్న తర్వాత ఒకసారి లైక్స్ వ్యూస్ ఎన్ని రావడం జరిగిందో మాట్లాడుకుందాం. వీళ్ళ ముగ్గురికి ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే 2015లో ఫస్ట్ ప్రభాస్ బాహుబలితో వచ్చాడు. ఆ సినిమా 1000 కోట్లను వసూలు చేయలేదు, కానీ సెకండ్ సినిమా బాహుబలి 2 అనేది 1000 కోట్లను వసూలు చేసింది. అలాగే అల్లు అర్జున్ ఫస్ట్ పుష్పతో వచ్చాడు. పుష్ప 1000 కోట్లను వసూలు చేయలేదు, కానీ పుష్ప 2 అనేది 1000 కోట్లను వసూలు చేసింది. తర్వాత యష్ కేజీఎఫ్తో వచ్చాడు. కేజీఎఫ్ 1000 కోట్లు వసూలు చేయలేదు, కానీ కేజీఎఫ్ 2 అనేది 1000 కోట్లను వసూలు చేసింది. అంటే ఈ ముగ్గురు హీరోల్లో కూడా కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ ముగ్గురు కూడా రెండో సినిమా అనేది, అంటే పార్ట్ 1 కాకుండా పార్ట్ 2 సినిమా అనేది ఈ ముగ్గురు హీరోలకు కూడా 1000 కోట్లు అందుకోవడం జరిగింది. అండ్ ముగ్గురు కూడా అప్పుడే పాన్ ఇండియాలో అడుగు పెట్టడం జరిగింది. రెండో సినిమాకే వీళ్ళు ముగ్గురు కూడా 1000 కోట్లు అందుకోవడం జరిగింది. సో అదే కామన్ ఫ్యాక్టర్ వీళ్ళ ముగ్గురికి. సో ఇప్పుడు ఎవరైతే మిగతా వాళ్ళు రాబోతున్నారో మిగతా వాళ్ళకు కూడా ఇదే విధంగా ఉంటుందా లేదా అనేది తర్వాత వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో అయితే మరి ఫైనల్గా 24 అవర్స్లో యూట్యూబ్లో ఏ భాష నుంచి ఎంత వ్యూస్ రావడం జరిగింది, ఎన్ని లైక్స్ రావడం జరిగింది, అలాగే ఎన్ని కామెంట్స్ రావడం జరిగింది అని మాట్లాడుకుందాం. ముందుగా మన వాడుక భాష అంటే ఎస్ ఓన్ లాంగ్వేజ్ కన్నడ అయినప్పటికీ ముందుగా మన వాడుక భాష మనం తెలుగులో వీడియో చేసుకుంటాం కాబట్టి మన వాడుక భాష తెలుగులో 24 గంటల్లో టాక్సిక్ టీజర్ 11 మిలియన్ వ్యూస్ని సంపాదించుకోవడం జరిగింది. అంటే 11.4, 11.6 అలా ఉందనుకోండి. ఆ పైన కట్ చేసి జస్ట్ ఎగ్జాక్ట్ ఫిగర్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. 11 మిలియన్ వ్యూస్ సంపాదించుకోవడం జరిగింది 24 అవర్స్లో మన తెలుగులో. అండ్ లైక్స్ వచ్చేసి 1,17,000 లైక్స్ రావడం జరిగింది. అండ్ కామెంట్స్ వచ్చేసి 3,200 కామెంట్స్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాలోనే సపరేట్ మార్కెట్, అది నార్త్ మార్కెట్. సో నార్త్ మార్కెట్లో ఏంటంటే స్టేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వ్యూస్ కూడా ఆటోమేటిక్గా ఎక్కువ రావడం జరుగుతుంది. సో నార్త్ మార్కెట్ నుంచి 24 అవర్స్లో 22,000 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. 22 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. 22 మిలియన్ వ్యూస్ నార్త్ మార్కెట్ నుంచి 24 గంటల్లో. సో లైక్స్ వచ్చేసి 3,80,000 లైక్స్ రావడం జరిగింది. అలాగే కామెంట్స్ వచ్చేసి 20,000 కామెంట్స్ రావడం జరిగింది. ఈ కామెంట్స్ ఏంటంటే మిగతా అన్ని లాంగ్వేజ్ల కంటే కూడా ఎక్కువగా, మిగతా అన్ని లాంగ్వేజ్లు కలిపితే కూడా ఇన్ని కామెంట్స్ రాలేదు. నార్త్ నుంచి దాదాపుగా 20,000 కామెంట్స్ రావడం జరిగింది. మిగతా అన్ని లాంగ్వేజ్ సంబంధించిన కామెంట్స్ కూడా ఇన్ని లేవు. అన్ని లాంగ్వేజ్ కలిపి ఒక్క లాంగ్వేజ్లోనే, అంటే నార్త్ మార్కెట్లోనే దాదాపుగా 20,000 కామెంట్స్ రావడం జరిగింది. అండ్ కన్నడ లాంగ్వేజ్ నుంచి, యష్ ఓన్ లాంగ్వేజ్ కన్నడ లాంగ్వేజ్ నుంచి 24 అవర్స్లో 7 మిలియన్ వ్యూస్ సంపాదించుకోవడం జరిగింది. అలాగే లైక్స్ రూపంలో 2,40,000 లైక్స్ రావడం జరిగింది. కామెంట్స్ వచ్చేసి 9,300 కామెంట్స్ రావడం జరిగింది. అలాగే తమిళ మార్కెట్ నుంచి 24 అవర్స్లో 5 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. అలాగే లైక్స్ వచ్చేసి 83,000 లైక్స్, కామెంట్స్ వచ్చేసి 2.6 అంటే 2,600 లైక్స్ రావడం జరిగింది. 2,600 కామెంట్స్ రావడం జరిగింది. అలాగే లాస్ట్ ఎండింగ్ మలయాళం మార్కెట్ నుంచి 24 గంటల్లో యూట్యూబ్లో 2.7 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. 40,000 కామెంట్ లైక్స్ రావడం జరిగింది. అలాగే 1,600 కామెంట్స్ అయితే రావడం జరిగింది. అంటే ఓవరాల్గా నార్త్ మార్కెట్ అయితే డామినేట్ చేసిందని చెప్పొచ్చు. ముందే చెప్పాను కదా, నార్త్ మార్కెట్ ఏంటంటే స్టేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వ్యూస్ ఎక్కువగా వస్తాయి. దాంతోపాటు ఏంటంటే ఇంకో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే కామెంట్స్, మిగతా అన్ని లాంగ్వేజ్ల కంటే కూడా కామెంట్స్ దాదాపుగా 20,000 కామెంట్స్ రావడం జరిగిందంటే నిజంగా యష్ ఫ్యాన్ ఫాలోయింగ్ నార్త్ మార్కెట్లో కూడా ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా 24 అవర్స్లో యూట్యూబ్ నుంచి 48.9 అంటే 49 మిలియన్ 50 మిలియన్ అనుకోండి. ఎందుకంటే మధ్యలో మనం పాయింట్స్ అవి ఎగరగొట్టేసాం కదా. అంటే ఓవరాల్గా 24 గంటల్లో యూట్యూబ్లో 50 మిలియన్ వ్యూస్ని అయితే అందుకోవడం జరిగింది యష్ నటించిన టాక్సిక్. 24 గంటల్లో ఈ టీజర్ అనేది 50 మిలియన్ వ్యూస్ని రీచ్ అవ్వడం జరిగింది. అలాగే లైక్స్ వచ్చేసి 8,60,000 లైక్స్, 8,60,000 లైక్స్. అలాగే కామెంట్స్ వచ్చేసి 37,000 కామెంట్స్. అంటే కొంచెం పైన అలా ఇలా నెంబర్లు ఉంటాయి అనుకోండి, అవన్నీ పక్కకు తీసేస్తే 50 మిలియన్ వ్యూస్ అయితే 24 అవర్స్లో యూట్యూబ్లో రావడం జరిగింది. దాదాపుగా ఒక 8,50,000 పైగా లైక్స్ అయితే రావడం జరిగింది. అండ్ 35,000 పైగా కామెంట్స్ అయితే రావడం జరిగింది. ఇది యూట్యూబ్కి సంబంధించి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా కేవీఎన్ ప్రొడక్షన్, సో యూట్యూబ్లో కూడా కేవీఎన్ ప్రొడక్షన్ వల్లే ఓవరాల్గా అన్ని వీడియోస్ పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా కేవీఎన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంటే అన్ని వీడియోస్ వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో ఏ భాష నుంచి ఎన్ని లైక్స్ రావడం జరిగింది? తెలుగు భాష నుంచి దాదాపుగా 3,01,000 లైక్స్ రావడం జరిగింది 24 గంటల్లో. అండ్ హిందీ భాష నుంచి 4,32,000 లైక్స్ రావడం జరిగింది. అండ్ కన్నడ ఇక్కడ డామినేట్ చేసిందని చెప్పొచ్చు. కన్నడ లాంగ్వేజ్ నుంచి దాదాపుగా 4,70,000 లైక్స్ రావడం జరిగింది. ఇక్కడ డామినేట్ చేసింది. మనకు హిందీ నుంచి 4,32,000 లైక్స్ వచ్చినప్పటికీ కన్నడ లాంగ్వేజ్ నుంచి ఇన్స్టాగ్రామ్లో 4,70,000 లైక్స్ రావడం జరిగింది. అలాగే తమిళ మార్కెట్ నుంచి 2,89,000 లైక్స్ రావడం జరిగింది. అలాగే మలయాళం మార్కెట్ నుంచి 90,000 లైక్స్ అయితే రావడం జరిగింది. అంటే ఓవరాల్గా ఇన్స్టాగ్రామ్ నుంచి
24 గంటల్లో దాదాపుగా 1.5 నుంచి 1.6 మిలియన్ లైక్స్ అయితే సంపాదించుకోవడం జరిగింది. అంటే లైక్స్ చూస్తే అర్థమవుతుంది, వ్యూస్ చూస్తే అర్థమవుతుంది మనకు ఏ రేంజ్లో టీజర్ని పాజిటివ్గా రెస్పాన్స్ రావడం జరిగింది. అయినప్పటికీ నార్త్ మార్కెట్లో కొంతమంది ఇంకా యూట్యూబర్స్ ఎవరైతే అమ్ముడుపోవడం జరిగిందో, క్రిటిక్స్ ఎవరైతే అమ్ముడుపోవడం జరిగిందో వాళ్ళు ఇంకా టీజర్ బాగాలేదు, టీజర్ కనెక్ట్ కాలేదు, అది కాలేదు, ఇది కాలేదు అని చెప్పి ఏవో ఆకమ్మ కథలు చెప్తున్నారు. కానీ టీజర్కే ఈ రేంజ్లో పాజిటివిటీ వచ్చిందంటే ఇక ట్రైలర్ వచ్చిన రోజు ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేస్తుందో ఖచ్చితంగా చూడాలి. సో ఓవరాల్గా ఏదన్నమాట టాక్సిక్ మూవీకి సంబంధించిన టీజర్ మీకు ఏ విధంగా అనిపించింది, మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.